అగ్నిపథ్ మంచి ఆలోచన. కానీ సమస్యల్లా ఏంటంటే సైనిక కుటుంబాలు తీసుకుంటున్నటువంటి రూపు. సైనిక కుటుంబాలకి మాత్రం అగ్నిపథ్ నచ్చల. ఎందుకంటే ఒకసారి రిటైర్ అయిపోతే జీవితకాలం దేశం పోషించాలి అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. ఈ అగ్నిపథ్లో 4 ఏళ్ల తర్వాత చేతులు దులిపేసుకుంటోంది ప్రభుత్వం అన్నది వాళ్ళ ఆలోచన. అదే మొన్నటి ఎన్నికల్లో నార్త్ ఇండియాలో బీజేపీ దెబ్బతింటానికి కారణమైంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్కి సంబంధించి కీలకమైనటువంటి మార్పుల దిశగా మోడీ సర్కార్ ఒక అడుగు తగ్గి ఆలోచిస్తోంది. శాశ్వత సేవల్లోకి ఎక్కువగా తీసుకునేటట్టు అడుగులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల ఫలితాల మీద ఈ పథకం కొంత ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అగ్నివీరులుగా సర్వీస్లో ఉన్న వాళ్ళు 75% మంది 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటే 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటారు. దీని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అగ్నిపథ్ని సమీక్షించాలని సూచనలు చేశాయి. 4 ఏళ్ల సేవలు దించిన తర్వాత 50 నుంచి 70% మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, జీతభత్యాల్లో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పంపించింది.